చేసుకుంటున్నావు, నువ్వు హ్యాపీగా ఉండడానికే చేసుకుంటున్నావు, నువ్వు హ్యాపీగా ఉండడానికే అన్ని చేసుకుంటున్నావు, నువ్వు హ్యాపీగా ఉండడానికే. ఇందులో క్రీస్తును హ్యాపీగా ఉండడానికి కాదు, నీ హ్యాపీనెస్ ఇందులో క్రీస్తు సంతోషపడాడు. ఇందులో నీకు నువ్వుగానే సంతోషం, నీకు నువ్వుగానే ఆరాధన, నీకు నువ్వుగానే అన్ని ఇందులో క్రీస్తు మాత్రం ఉన్నాడు. దీన్ని ఏమంటారు? హ్యాపీనెస్ అంటారు. మరి ఎక్స్మస్ ఎట్లా ఉంటుంది? ఎక్స్ ఎక్స్ ఎక్స్మస్ అంటారు. ఎక్స్మస్ అంటే ఏంటిది? ఎక్స్మస్ అంటే ఎవరు? ఎక్స్మస్ అంటే ఎక్స్. వీడు ఎవరిని ఆరాధిస్తాడో వీడికి తెలియదు, కానీ వీడు సంతోషంగా ఉంటాడు. ఎవరిని ఆరాధిస్తాడో తెలియదు. భక్తి క్షణం ఎంత భక్తి అంటే డిసెంబర్ 1వ తారీఖు నుండి భక్తులు అని, కానీ ఏ దేవుడు వారికి తెలియదు. బాగా వినండి. ఇప్పుడు కొంతమంది ఉంటాం, ఎట్లుంటారు మన అంటే, ఈ ఇంటి ఆమె సున్నం వేసిందంటే ఈ ఇంటోడు వేసుకుంటాడు, ఈ ఇంటి ఆమె బట్టలు తెచ్చిందంటే ఇంకొకటి బట్టలు తెచ్చుకుంటాడు, ఈ ఇంటి ఆమె ఆ మటన్ వండిందంటే వాడు మటన్ తెచ్చుకుంటాడు. అంటే ఈ పక్కి ఇంటి చూసి వీడు చేస్తున్నాడు, వీడు ఎందుకు చేస్తారో మీకు తెలియదు. అర్థమవుతుందా? దీంట్లో ఏమీ లేదు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారో కూడా అడగడు, కానీ చేస్తాడు. అంటాడు పౌలు గారు, అంటాడు వీళ్ళ భక్తి ఎక్కువ ఉంటుందంట, భక్తి చాలా ఉంటుందంట. కానీ భక్తి ఎక్కడ? ఇంటూ ఎక్సే. ఈ ఎక్స్ భక్తి ఎట్లుంటుందంటే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంటుంది చూడమ్మా, తీయమ్మా ఒకసారి చదువుదాము. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం ఉంటుంది మాట. అమ్మ 17వ అధ్యాయము 22 నుండి చదువుతుందా? 22 నుండి మంచి చదువు. అప్పుడు అరేపేయోగకు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఎదెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దైవ భక్తి గలవారై ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. తెలియబడని దేవునికి అని రాయబడి. వీళ్ళు ఎవరంట? అతి దైవ భక్తి చూపిస్తున్నారంట. ఎంత దైవ భక్తి ప్రేమిస్తున్నారంటే అంత దైవ భక్తి వీరిలో ఉన్నది. కానీ వీళ్ళు ఎవరిని పూజిస్తున్నారంట? వీళ్ళు పూజించే దేవుని పేరు కూడా వీళ్ళకి తెలియదంట. అమ్మ అర్థమవుతుందా? వీళ్ళు పూజించే ఏ దేవుని పూజిస్తున్నారో కూడా వారికి తెలియదు. అక్కడ ఏం రాయబడదంట? తెలియబడని దేవునికి రాయబడే. ఎంత భక్తి మీద చదువుకోమాట. అతి దైవ భక్తి గలవారై ఉండట నేను చూచి తిని అన్నాడు. అతి దైవ భక్తి ఉన్నదంట. అతి దైవ భక్తి అంటే ఎక్కువ దైవభక్తి, ఎక్కువ భక్తి. ఆరాధనలో కానీ అన్నిటిలో కానీ భక్తి, పూజించడంలో కానీ చాలా భక్తి ఉన్నది. కానీ వీడు ఏ దేవునికి పూజిస్తున్నాడో వీనికి ఇది తెలియబడినప్పుడు ఏం చేస్తున్నాడో అక్కడ రాసుకున్నాడు. ఏం రాసుకున్నాడంట? అరే వీళ్ళు ఇంత చక్కటి దైవభక్తి వీరిలో కనబడుతున్నది, వీరు ఏ దేవుని పూజిస్తున్నారు అని ఆ పౌలు గారు లోపలికి వెళ్ళి వారి దేవతలను, వారి దేవుళ్ళను చూస్తే అక్కడ ఒక దేవుని ముందట రాయబడేదంట. ఏమని? తెలియబడని. అంటే ఈమె ఎవరో, ఈ దేవుడు ఎవరో కూడా మాకు తెలియదు. కానీ మేమేం చేస్తున్నాము? పూజిస్తున్నాము. ఈ తెలియని దేవుణ్ణి ఆరాధించే వారిని ఏమంటారు? ఎక్స్మస్ అంటారు. మళ్ళీ ఇక్కడ ఎంత భక్తి ఉన్నది కదా వీళ్ళకు. వచ్చాడండి మీరు ఇంటికి పోయి అండర్లైన్ చేసుకొని చదువుకోండి. ఎంత భక్తి ఉన్నది వీళ్ళకు. కానీ ఎవరిని ప్రేమ
హృదయంలో ఉంటున్నాడా? అమ్మ ఉంటుండా? చెప్పండి. ఇంకో ఆరాధన ఉన్నది. ఏం ఆరాధన ఉన్నది? మూడవది క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంది? క్రీస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఇంగ్లీష్ వర్డ్, తెలుగులో ఏముంటుందని ఆరాధన అంటారు. ఇప్పుడు క్రీస్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన. ఎన్ని ఉన్నాయి? క్రీస్తును ఆరాధించే వారు ఎవరంట? క్రీస్తును ఆరాధించే వారు ఎవరు తెలుసమ్మా? క్రీస్తును మొట్టమొదట ఉదయకాలము లేవనరివే ఈ పండుగ కొరకు ఎదురు చూసిన మనం అందరము కూడా ఈ పండుగ రోజున ఈ దినమంతా కూడా ఏడున్నామంట. ఏడున్నాలి అమ్మా, చెప్పండి. ఏడున్నాలి. ఆలోచించండి. ఈ పండుగ కొరకి నెలంతా కష్టపడుతున్నాను. ఈ పండుగ పేరు చెప్పుకొని నెలంతా వస్తున్నాం, నెలంతా పని చేస్తున్నాం, నెలంతా పనులు చేసుకుంటున్నాం, అప్పులు చేసుకుంటున్నాం. ఈ పండుగ పేరు. మరి ఈ పండుగ రోజున నువ్వు ఏడుండాలి? క్రిస్మస్ చేయాలంటే ఏడుండాలి? క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన, క్రీస్తును ఆరాధించాలి. మరి ఈ 20వ తారీఖు రోజున ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు మీరు మందిరాన్ని మనం వదులుకోవద్దు. ఎందుకు? ఆరాధించట్లేదు. ఎందుకు? ఈ పండుగ గురించే కదా ఇంత అడవిడిలో, ఈ పండుగ గురించే కదా ఇన్ని అప్పులు చేసుకుంటున్నాం, ఈ పండుగ గురించే కదా ఇంత పెయింటింగ్ చేసుకొని ఇన్ని ఖర్చులు పెట్టుకొని, ఈ పండుగ గురించినా ఇంకేమన్నా పండుగ? ఇదే పండుగ. మరి ఈ పండుగకు ఆరాధనలో మరి క్రిస్మస్ ఆరాధన మీకుందా? క్రిస్మస్ మీతో ఉందా? క్రిస్మస్ మీలో ఉందా? మీలో ఉంటే మీరు మందిరానికి రాకుండా ఉండలేరు. క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ చేయాలంటే ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి కదా? నేను ఎందుకు చెప్తున్నానంటే మందిరంలో మనము దేవుని ఆరాధిస్తే దేవుడు మనము ఏదైతే అనుకుంటామో అది దేవుడు ఇవ్వడానికి వెనుక ఆడడు. చూసిగా బల నమ్మకమైన దాసురాలు, బల నమ్మకమైన దాసుడు అంటాడు దేవుడు. ఎవరిని? నమ్మకమైన వాళ్ళని అంటాడు. నమ్మకం లేని వాళ్ళని అంటాడా? చూసిగా పండగ, క్రిస్మస్ పండగ కొరకు నా భక్తురాలు నెల నుండి కష్టపడి పనులు చేసుకొని, తిప్పలు పడి, అప్పులు చేసి, అన్ని చేసుకొని ఈరోజు మందిరంలో కూర్చున్నది అని దేవుడు బల నమ్మకమైన దాసురాలు అంటాడా? అన్నాడు. ఇప్పుడు ఇదే పని అన్ని చేసుకొని క్రిస్మస్ క్రీస్తు ఆరాధన లేకుండా నీ జీవితం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? హ్యాపీనెస్ ఉన్నది, ఎక్స్మస్ ఉన్నది, క్రిస్మస్ ఉన్నది. ఇప్పుడు మీరందరూ ఏ ఆరాధన చేసిండ్రు? క్రిస్మస్ అయితే పొద్దున్న ఇక్కడ ఉంటాం. ఇప్పుడు ఏ ఆరాధన చేసిన చెప్పండి? పండుగనేమో క్రిస్మస్ పేరు, చేసుడేమో హ్యాపీనెస్, హ్యాపీమస్. పండుగ పేరు చాలా మంది ఎక్స్మస్. చాలా మంది దేవునిగా ప్రేమించే వారు చాలా తక్కువ. దేవునిగా ప్రేమించినట్లయితే ఎక్స్మస్ లో ఉంటాం, క్రిస్మస్ లో ఉంటాం. దేవునిగా ప్రేమించే వాళ్ళం అయితే అందరిలో జరగవు. దేవునిగా ప్రేమించే వారం అయితే ఆరాధనలు జరుగుతాయి, అద్భుతములు జరుగుతాయి, సమాధానములు జరుగుతాయి. అవునా కదా? అవునా కదా? ఎక్స్మస్ లో మనం ఉండకూడదు, హ్యాపీనెస్ లో మనం ఉండకూడదు. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. క్రిస్మస్ లో ఉండాలి, క్రీస్తు ఆరాధనలో ఉండాలి. మనం క్రీస్తు ఆరాధనలో మనం ఉంటేనే దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఆలోచించండి. ఆ సర్వమును వదులుకొని, ఆ పరమును వదులుకొని ఈ భూమికి దిగి రావడానికి గల కారణం, ఈ భూమికి దిగి రావడానికి గల కారణం నిన్ను నన్ను పాపము నుండి విముక్తి కలగజేయడానికి, పాపము నుండి విముక్తి కలగజేయడానికి దేవుడి భూమి మీదకి వచ్చినాడు. ఈ రాత్రి వేళ ప్రభునందు ప్రియ సంగమా వినండి. ఈ 3 పండుగలో నువ్వు క్రైస్తవులు అయితే దేవుని బిడ్డవైతే, దేవుని రక్తంలో కడగబడిన
క్రిస్మస్ మనం చేయాలి, క్రీస్తు ఆరాధన మనం చేయాలి. ఈ రాత్రి వేళ ఈ మాటలన్నీ కూడా మీ వెనికిడిలో ఫలించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన.